హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసవి షణ్ముఖ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ బెల్లం తీయ గవ్వలండి. ఇంట్లో ఈజీగా, టేస్టీగా, క్రంచీగా ఉండేలాగా గవ్వలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. అందుకోసం మనం ముందుగా పిండి తడుపుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. 2 కప్పుల మైదా పిండికి 1/2 కప్పు బొంబాయి రవ్వ పడుతుందండి. అందులోకి కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సోలా పొడి వేసుకోవాలి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ, బటర్ కానీ, డాల్డా కానీ వాడండి. నూనె మాత్రం యూస్ చేయకండి. అలా వేసుకున్న తర్వాత ఆ పిండిని అంతా బాగా కలిపి ఇలా ముద్దలాగా వచ్చే కన్సిస్టెన్సీలో చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా తడుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంలో ఉండాలి. ఇలా తడుపుకున్న పిండిని 1/2 అవర్ పక్కన ఉంచుకోవాలండి. 1/2 అవర్ అయిన తర్వాత ఇలా చిన్నగా బాల్స్ లాగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత గవ్వలు చేస్తే ఈజీ అవుతుంది. ఇలా అన్ని బాల్స్ చిన్నగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది గవ్వల పీట అంటారండి. దీని మీద కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇలా గవ్వలను చేసేయడమే. పిల్లలు చాలా ఇష్టంగా చేస్తారు ఇలా చేయడం అంటే. మా పాపనే చేసింది ఇక్కడ అన్నీ. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. నేను చెప్పిన రేషియోలో చేస్తే గవ్వలు చాలా క్రంచీగా, క్రిస్పీగా, గుల్లగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. ఇందులోకి కొన్ని గవ్వలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ రావాలండి. అప్పుడప్పుడు టర్న్ చేసుకుంటూ చూసుకుంటూ దీనిని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ పెంచొద్దు, మీడియంలోనే పెట్టుకోండి. అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకోవడమే. ఇలా రిపీటెడ్గా మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నీ ఫ్రై చేసుకోవడమే. నేను చెప్పిన రేషియోస్తో చేయండి. గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి, అలాగే గుల్లగా కూడా వస్తాయి. ఇప్పుడు గవ్వలు రెడీ అయిపోయాయి కదా. మనం ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసము ఒక మందంపాటి గిన్నె తీసుకొని అందులో బెల్లం వేసుకోవాలి. మనం పిండి ఏ కప్తో మెజర్ చేసుకున్నామో అదే కప్పుతోనే 1.25 కప్పు, 1 కప్పు, మళ్ళీ ఒక 1/2 కప్పు వేసుకొని బెల్లము, అందులో ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్నంతా కరగనివ్వాలి. అలా కరిగిన తర్వాత బెల్లాన్ని ఒకసారి స్టెయిన్ చేసుకోవాలి. అలా స్టెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి స్టవ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ బెల్లాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా బబుల్స్ వస్తాయి. ఇలా బాగా బబుల్స్ వస్తున్న టైంలో మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఇక్కడ తీగపాకు రావాలి. అది కూడా కొంచెం ముదురుగా ఉండాలి. తీగపాకు వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. తీగపాకు వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నీ ఇందులోకి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 1 మినిట్ ఉంచి అన్నిటికీ పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి. గవ్వలని హీట్ తగ్గే వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. హీట్ తగ్గిన తర్వాత గవ్వలన్నీ సపరేట్ చేసేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీగా, క్రంచీగా ఉండే గవ్వలు రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ రెసిపీస్.